అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను మీతో మరో యథార్థ సంఘటన గురించి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. ఓ గాడిద పచ్చికలో పడుకొని హాయిగా నెమరు వేస్తోంది. గడ్డి మేసుకుంటూ అటువైపు వచ్చిందో వయసు మళ్ళిన ఎద్దు. దాని ఒంటి పైన వాతలు కనిపిస్తున్నాయి. విచారంగా ఉన్న ఎద్దుని చూసి, ఏం మిత్రమా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది గాడిద. దాని పలకరింపుకి పాపం కన్నీరు పెట్టుకుంటూ, ఏం చెప్పన్నా బాధ, ఒంట్లో శక్తి లేదు. ఉదయం సాయంత్రం అరక కొడుతున్నాడు మా యజమాని. కోడె ప్రక్కన కాడి లాగలేకపోతుంటే ముళ్ళకర్రతో చావబాతున్నాడు. ఇంకా 2 ఎకరాలు దున్నాల్సి ఉంది. ఎన్ని దెబ్బలు తినాలో అంది. పాపం, నీ బాధలు తప్పే ఉపాయం ఒకటి ఉంది చెప్పనా అంది గాడిద. ఈ శిక్ష తప్పిస్తే నువ్వే నా దేవుడివి అంది ఎద్దు. గతంలో నా యజమాని ప్రొద్దున్న సాయంత్రం నాపై బరువులేసి ఊరంతా తిప్పేవాడు. సరిగ్గా అమరం ఉండేది కాదు. ఓసారి జారి కింద పడ్డాను. 4 రోజులు ఏదీ తినబుద్ధి కాలేదు. కడుపులో గట్టి దెబ్బేదో తగిలిందనుకుని మా యజమాని నన్ను ఊరు బయటకు వెళ్ళగొట్టాడు. అక్కడి నుంచి నేను ఈ అడవిలోకి వచ్చాను. క్రూర మృగాలేవి లేకపోవడంతో ఇక్కడెంతో బాగుంది. చక్కని పచ్చక దొరుకుతుంది. స్వేచ్ఛా జీవితం. నువ్వు కూడా నాలాగే ఏదో ఒక వంకతో జబ్బు వచ్చినట్లుగా నటించు. నీ యజమాని నిన్ను వదిలేస్తాడు అంది గాడిద. ఎద్దుకి ఆ సలహా నచ్చింది. మర్నాడు తెల్లవారుజామున అరక కోసం ఎద్దును లేపాడు రైతు. లేచినట్లే లేచి నిలబడలేనట్లుగా కూలబడిపోయింది. ఎంత లేపాలని ప్రయత్నించినా లేవలేకపోయింది. ముళ్ళకర్రతో బాదాడు. దెబ్బలు భరించిందే కానీ ఎటూ కదలలేదు. రైతు బాధపడుతూ వెళ్ళి పశువుల డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఇంజక్షన్లు వేయించాడు. బిళ్ళలు గొంతులో వేశాడు. ఎద్దుకి కాస్త హుషారు వచ్చినట్లు అనిపించింది. లేస్తే అరక కట్టేస్తాడు అనుకుని అలాగే శూన్యంలో చూస్తూ మేత తినకుండా కేవలం కాస్త నీళ్లు తాగుతూ నటించసాగింది. 3 రోజులు వైద్యం చేయించాడు. అయినా ఎద్దులో మార్పు కనిపించలేదు. ఏదో కాని జబ్బొచ్చింది. ఇక ఇది బ్రతకదు అని నిర్ణయించుకొని ఆ రోజే ఓ వ్యాపారికి 200కు అమ్మేశాడు. ఎద్దు మాంసం తినేవాళ్ళొచ్చి చుట్టూ తిరిగి చూసి, దీని మాంసం మన గూడెం వాళ్ళందరికీ సరిపోద్దురా అని కత్తులు బయటకు తీశారు. అమ్మో, ఈ కత్తులతో నన్ను చంపేస్తారు అనుకుని దిగ్గున లేచింది. అంబా అని అరుస్తూ వాళ్ళ మధ్య నుండి పరిగెత్తి, గాడిద మాంసం ఈ పల్లెలో ఎవ్వరూ తినరేమో, అందుకే దాని యజమాని వదిలేశాడు. కానీ మా ఎద్దు మాంసం ఇక్కడంతా తింటారు. ముందు ఆలోచన లేకుండా దాని మాట పాటించడం నాదే బుద్ధి తక్కువతనం అనుకుని పొలం వైపు పరిగెత్తింది. గడ్డి మేస్తున్న ఎద్దును చూసి రైతు ఎంతో సంతోషించి తిరిగి నాగలి కట్టాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, చెప్పుడు మాటలు విని ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సర్వేజన సుఖినో భవంతు. మరి ఇలాంటి మరిన్ని యథార్థ సంఘటనలు మాతో పాటు మీరు తెలుసుకోవడానికి ముందుగా మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.